చెరువు బజార్లోని రజక కమ్యూనిటీ హాల్, రజక భవన్ ప్రారంభోత్సవానికి సంబంధించి ఖమ్మం మేయర్ పూనకల్లు నేర్జ మేయర్ అక్క వాళ్ళు వస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కర్ణాటి కృష్ణ, వీళ్ళు అంటే తను ఈ వార్డుకు సంబంధించిన కార్పొరేటర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభోత్సవం. దాంతో పాటు రజక సంఘ పెద్దలు కూడా ఇక్కడికి వస్తున్నారు. రజక సంఘానికి సంబంధించి వచ్చినప్పుడు పెదరాయుడు జక్కుల లక్ష్మయ్య గారు, అదేవిధంగా ఖమ్మం జిల్లా రజక సంఘాలు సంబంధించినటువంటి ఎలక్టెడ్ కమిటీ జిల్లా అధ్యక్షులు సీతారాములు గారు, అదేవిధంగా రజక సంఘ పెద్దలు, ఈ కార్యక్రమ నిర్వాహకులు, ఈ బిల్డింగ్ నిర్మాతల్లో ఒకరు నిర్మాత ప్రముఖ పాత్ర పోషించారు. అనేక రాజకీయ ఒడిదుడుకులు ఉన్నా కూడా ఈ కమ్యూనిటీ హాల్ రజక భవన్ నిర్మాణం కోసం చేసినటువంటి పెద్దలు రేగల కొండల గారు అండ్ టీం, ఇంకా అనేక మంది ఈ ప్రాంత చెరువు బజార్కి సంబంధించినటువంటి చెరువు బజార్ అనంగంలోనే రజకులు గుర్తుకొస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో రజకుల్ని ఇక్కడ వృత్తిరీత్యా ఆ రోజుల్లో ఇంత వాషింగ్ మిషన్లు లేకపోతే రకరకాల మెషినరీ టెక్నాలజీ లేనప్పుడు కొన్ని దశాబ్దాల క్రితం అట్లా చెప్పాల్సి వస్తే 100 సంవత్సరాల కంటే ముందు నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో చేసుకుంటూ చేశారు. చెరువు బజార్ అనగానే మొదటగా గుర్తుకొచ్చేవాళ్ళు రజక కులస్తులు, సాకలి కులస్తులు. సో ఆ విధంగా ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా, ఇవాళ రేపు ఖమ్మంలో చిన్న కార్యక్రమం చేయాలన్నా వేలతో ముడిపడి ఉన్నది. సో ఎవరికైనా సాధక బాధక చెప్పుకోవాలన్నా, కూర్చొని మాటలు మాట్లాడుకోవాలన్నా, కుటుంబాల్లో ఏమన్నా డిస్కషన్స్, గట్టి పంచాయతీలు, ఆస్తి పంచాయతీలు కూర్చొని మాట్లాడుకోవడానికి, ఇతర ఏమైనా సమస్యలు ఉన్నా కూర్చోవడానికి, ఎప్పుడంటే అప్పుడు కూర్చోవడానికి అవకాశం కలిగే విధంగా ఉన్నది. దీని నిర్వహణకు సంబంధించి కూడా అంటే 2-3 స్టేర్లు వేసుకోవడానికి కూడా దీన్ని అంత స్ట్రాంగ్గా నిర్మాణం చేశారు. సో దీని నిర్మాణానికి సంబంధించి కూడా మెయింటెనెన్స్ కోసం ముందు 2 షట్టర్స్ కూడా వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సో కరెంటు బిల్లు, ఇతర వాటికి సంబంధించి మెయింటెనెన్స్, ఆఫీస్ మెయింటెనెన్స్ ఎవరైనా ఒక మనిషిని అయితే పెట్టాల్సి వస్తుంది కాబట్టి అతని శాలరీస్ అన్నిటి పనికి వస్తుంది కాబట్టి ఆ విధంగా రజక పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. సో ఖమ్మం టౌన్కి సంబంధించి, రజకులకు సంబంధించి ఉన్నటువంటి సంతోషకరమైన దినాల్లో కులానికి సంబంధించి, రజక కులస్తులకు సంబంధించి ఇది ఒక సంతోషకరమైన రోజుగా మనం మాట్లాడుకోక తప్పదు, చెప్పక తప్పదు. రజక కమ్యూనిటీ హాల్, రజక భవన్ చెరువు బజార్లోది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చాలా కొబ్బరికాయలు తీసుకొచ్చారు. సీట్లు కూడా చాలా తీసుకొచ్చారు.